కొంచెం డబ్బులు వస్తే ఫైనాన్షియల్గా ఇల్లు కూడా మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు, తల్లిదండ్రులను కూడా మంచిగా చూసుకోవచ్చు. మళ్ళీ నా ప్రిపరేషన్ కూడా ఫైనాన్షియల్గా డబ్బులు కాదబ్బా, బిగ్ బాస్కి వెళ్తే పైసలు వస్తాయి అంటున్నావు, అదేదో బయట కూడా కష్టపడొచ్చు కదా పైసల కోసం. బిగ్ బాస్ ఒక్కటే పైసలు ఇస్తుందా ఏంది? బిగ్ బాస్ అంటే అందరికి రీచ్ అవుతాం ఎంటర్టైన్మెంట్ విషయంలో, అట్లాగే డబ్బులు కూడా వస్తాయని. సరే ఎంటర్టైన్మెంట్ చేస్తాను, అక్కడ ఎంటర్టైన్మెంట్ చేయండి అంటే సిద్దిపేట మోడల్ అంటారా బాబు అన్నావు. అవును మేడం. ఇప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి ప్లీజ్. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కాదు, నన్ను ఎంటర్టైన్మెంట్ చేయవా? సరే ఇప్పుడు నీకు నాకు ఒక టాస్క్ వచ్చింది, ఓకే ఇప్పుడు మీరు నన్ను నామినేట్ చేయాలి. ఓకే రీజన్స్ చెప్పి అంటే మనకి చాలా రోజుల పరిచయం ఉంది, నాలో నెగిటివ్లు ఏమున్నాయో రీజన్ చెప్పి నన్ను నామినేట్ చేయి. ఎంటర్టైన్మెంట్ మీరు చేసిన మామూలు ఎంటర్టైన్మెంట్ అయితే చేయరు కదా, ఏం చేస్తా మరి? నవ్వించే కానీ ఇట్లా డాన్సులు, ఎక్కువ డాన్సులు చేయరు. అంత నవ్వు అవసరం లేదు కదా, Okay. అవసరం లేదు కదా. సరే నాకు పాయింట్లు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, లాగ్ ఉండొద్దు మన ఇంటర్వ్యూలో. చలో టకా 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 చెప్తే నేను యాక్సెప్ట్ చేసి ఇంప్రెస్డ్ నేను నామినేట్ అవుతున్నా అని చెప్పాలి. చెవి నామినేట్ చేయి. అదే మేడం, అంటే మీరు డాన్సులు చేయట్లే, ఒక ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు మేడం మీరు రీల్స్లో. నేను చూసిన మామూలుగా జనరల్గా ఏం చేస్తున్నా రీల్స్లలో నేను